యెహోషువ 14th చాప్టర్. మనము ఆల్రెడీ ఈ విషయాన్ని ఉదయం కొంతవరకు మనం ప్రారంభించుకున్నాము. అయితే జైంట్స్ అనే వారిని ఉదయం మనం చూసుకున్న విషయము ఏమిటనంటే, ఆయన యెహోషువ ఏ విధంగా అయితే దేవుని కొరకు దేవునిలో బలము కలిగి ఆ యొక్క పోరాటము, కాలేబు దేవునిలో ఆ బలము కలిగి ఆ పోరాటము వీరు కొనసాగించారు. యెహోషువ 14th చాప్టర్ మార్నింగ్కి మనం కంటిన్యూగా మనం చూస్తున్నాము. నేను 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. కాబట్టి మోషే ప్రమాణం చేసి కాలేబుకి మాట చెప్పాడు అని అంటే, ఒక విధంగా ప్రభు ద్వారానే ఈ యొక్క మాట అతను పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి, కాబట్టి మోషే మాట్లాడింది దేవుని దగ్గర పొందుకుని మోషే మాట్లాడాడు. ఇప్పుడు మోషే మాటల్ని యెహోషువ దగ్గర కాలేబు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని యొక్క నిబంధన, దేవుడు మాట్లాడిన మాటలు, దేవుని యొక్క వాగ్దానము, ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ద వర్డ్స్ ఆఫ్ గాడ్ మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని స్వతంత్రించుకోవాలి, వాటిని మనం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానాలు నెరవేర్పు కొరకు మనము ప్రభు దగ్గర మనము కనిపెట్టాలి. ఇక్కడ వాగ్దానం జ్ఞాపకం ఉంది. 40 సంవత్సరాల గ్యాప్ వచ్చినా సరే నిరీక్షణలో కాలేబు ఏమాత్రం కూడా బలహీన పడలేదు. శారీరకమైన వయసు 80-85 సంవత్సరాల వయసు మీద పడినప్పటికీ 40 సంవత్సరాల వయసులో ఎంత ఉత్సాహంగా ఆరోగ్యంగా బలంగా ఉన్నాడో అదే ఆరోగ్యము బలము తన యొక్క తీర్మానంలో ఆయన కలిగి ఉన్నాడు. మన యొక్క బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉంటాడు, బలహీన పడుతూ ఉంటాడు, శరీర సంబంధమైన నీరసాలు వస్తూ ఉంటాయి. ఇది స్వాభావికమే. సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ నీరసం ఉంటుంది. అయితే వీటన్నిటికీ మించి ఆత్మలో మనం బలపడుతూ ఉంటాము, అనుదినము బలపడుతూ ఉన్నాము. ఆత్మలో అనుదినము బలపడుతూ ఉంటాం, ఆత్మలో అనుదినము ఎదుగుతూ ఉంటాం. రైట్? కాబట్టి కాలేబు ఆ విధంగా ఈ 40 సంవత్సరాల పాటు నిరీక్షణ కలిగి ఉన్నాడు. 10వ వచనం, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధం చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చునుండడానికి కానీ నాకు అప్పటికి ఎట్లు బలమున్నది. ఒక 85 సంవత్సరాల వ్యక్తి చెప్తున్న ఈ మాటలు మనల్ని ఎక్కడి నుంచి వచ్చింది ఆయన బలం అంటే, ఆయన ఏ విధంగా దేవుని మీద ఆనుకున్నాడో, దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకున్నాడో, ఆయనకి లేని కొన్ని వాక్యాలు మనం చూసుకున్నాం. కాబట్టి మనం ఆ వాక్యాలు కలిగి ఉన్నాం, కాబట్టి మనం ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభులో మనం ఇంకనూ బలపడవచ్చు, మనం ఇంకనూ ధైర్యం కలిగి ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆయన గురించి చెప్పబడుతున్న మాట, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఇది ఆయన మాట్లాడు కొండ ప్రదేశమును గురించి మనం చూసుకున్నాము. టఫెస్ట్, హార్డెస్ట్ బ్యాటిల్స్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు మనము తలపెట్టాలి, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలను కనిపెట్టాలి. We should expect great things from God and we should also attempt great things for God. ఇది ఎవరి స్లోగను, ఎవరి నినాదము? విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చిన గొప్ప మిషనరీస్లో ఒక ఆయన చెప్పిన మాట, దేవుని దగ్గర నుంచి గొప్ప విషయాలను కనిపెట్టండి, ఆశించండి, దేవుడు చేయాలని కోరుకోవాలి. రెండవది, దేవుని కొరకు మనమే కొన్ని గొప్ప విషయాల్ని 2025లో మనం చేయలేని, 2024లో ప్రభు కొరకు మనం చేయని కొన్ని పనులు 2026లో ప్రభు మనకి చేయనట్లుగా 2026ని ప్రభు మనకి దయచేశారు. 4 నెలలు అయిపోయింది, 5వ నెలలో ప్రభు మనం ప్రవేశపెట్టారు. ఈ నెలలో అయినా ఇంతకుముందు ప్రభు కొరకు మనం చేయని కొన్ని పనులు, కొన్ని ప్రయాణాలు, కొన్ని యాక్టివిటీస్ మనం చేయగలిగినట్లుగా ప్రభు మనకి బలం అనుగ్రహించును గాక. ఆమేన్. 2025లో 2026లో ఇప్పటి వరకు మనం ప్రభు కొరకు వెళ్ళని కొన్ని ప్రాంతాలకు ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళును గాక. అది యవ్వనము. అది ఎప్పటికీ యవ్వనమే. ఏ వయసు వాళ్ళు చేసినా సరే అది యవ్వనమే. ఒకవేళ వయసులో ఉండి కూడా నేను వెళ్ళలేను, నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు సాధ్యం కాదు, నాకు భయము, లేకపోతే నేను తట్టుకోలేను, ఇలాగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు వయసులోనే ఉండొచ్చు, 20లో 30లో 40లో ఉండొచ్చు, కానీ వాళ్ళు ముసలివాళ్లే. రైట్? కాబట్టి మనము మన యొక్క శారీరక వయసు కాదు, కానీ ఆత్మలో మనం ఎలా ఉన్నాం అనేది మనం చాలా ప్రాముఖ్యంగా మనము గమనించుకోవలసిన అవసరత ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. ఏ కొండను చూస్తున్నాడంటే హెబ్రోను చూస్తున్నాడు. ఏ ప్రాంతం? కిరియత్ అర్బాని చూస్తున్నాడు. ఏ ప్రాంతాన్ని చూస్తున్నాడంటే ఆ కొండ ఎక్కడమే కష్టము, కొండ మీద ఉన్న పట్టణాన్ని పట్టుకోవడమే కష్టము. అక్కడి నుంచి వాళ్ళు దూరం నుంచే చూసేస్తారు, జాగ్రత్త పడిపోతారు. వాళ్ళు యుద్ధ సామాన్తో తయారైపోతూ ఉంటారు. పైనుంచి రాళ్ళు, బండలు, అగ్ని, నూనె, చాలా రకాలైన టాక్టిక్స్ వాళ్ళు వాడుతూ ఉండేవారు. అవి పైకి ఎక్కాలనుకుంటున్న వాళ్ళకి చాలా కష్టము, ఎక్కి కొండను పట్టుకోవడం చాలా కష్టము. అయితే కాలేబు అంటున్నాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా నాకంటే యవనస్తులు, నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే బలవంతులు కూడా వాళ్ళు ఈజీ ప్రాంతాలు ఇమ్మని యెహోషువని అడుగుతున్నారు. పంటలు బాగా పండే ప్రాంతాలు నాకు ఇమ్మని అడుగుతున్నారు. మా పంటలు, మా పిల్లలు, మా పశువులు అన్నీ కూడా చక్కగా ప్లెయిన్లో ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ ల్యాండ్ ఫిల్లింగ్ చేయకుండా, ఎక్కడైతే తొందరగా ఇల్లు కట్టేసుకోగలము, గుడారాలు వేసేసుకోవడం, అక్కడ మాకు స్థలం ఇమ్మని మిగతా వాళ్ళు అడుగుతుంటే కాలేబు అడుగుతున్నాడు, నాకు కొండ ప్రాంతాలు, ఆ కొండ ప్రాంతాలు నేను దేవుని యొక్క శక్తితో నేను సంపాదించుకోగలను. రైట్? అనాకీయులు ఆ ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాము. దేశమును స్వాధీనపరచుకోవడం అంటే మిగిలిన రాజకీయ నాయకుల్లాగానో, ఆర్మీ లాగానో, అమెరికా వాళ్ళు లాగానో, లేకపోతే ఇతరులాగా మనం ఎలా స్థలాలు ఆక్రమించుకోవడం కాదు. దేశమును స్వాధీనం చేసుకోవడం అంటే ప్రజలు మనకి కావాలి. జనులు ఉదయం మనం కీర్తనల నుంచి చూసాము, జనులే స్వాస్థ్యము, జనులకునే ప్రభు కోరుకుంటున్నాడు. మనల్ని కూడా తన రాజ్యముగా, తన యాజకులుగా ప్రభు జనులనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మననే తన కుమారులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రైట్? నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను, స్వాస్థ్యంగా ఇస్తానంటే దాని అర్థం కూడా మనం జమీందారులు అవుతామని కాదు. ఆయా ప్రజలందరూ కూడా నిత్యత్వంలో కూడా మన వాళ్ళు అయి ఉంటారు, మన బిడ్డలు అయి ఉంటారు. మన వాళ్ళ ఆత్మలో కంటాం, ఆత్మలో సంపాదించుకుంటాం. కాబట్టి ఆత్మలో సంపాదించుకోవడం వరకే ఉంది తప్ప ఈ లోకంలో భూమిని సంపాదించుకోవడం గురించి అసలు లేనే లేదు. ఈ చిన్న అగ్గిపెట్టేంత భూమి ఏంటి, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక గుడిగా కట్టేసుకోండి, ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే ఇందాక మనం చూసాము, దేవుని యొక్క ఆలయము మనమే. ఏంటది? ఏం కోరస్, ఏలైనది అది చూసాము. ఇంకో పాటలో కూడా ఆలయం వచ్చింది కదా. ఏ పాట? ప్రతిరోజు నివసించు దేవాలయము నేనే అనే పాట మనం చూసాం కదా. ఆత్మీయ దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే ప్రభు. కాబట్టి అమ్మా, కుతూహలం ఆర్భాటంలో మనం ఈ పాట పాడాము. ఆత్మీయ దేవుడు, పరిశుద్ధులైన దేవుడు ప్రతిరోజు నిరంతరము నివసించే దేవాలయము మనమే. సో కాబట్టి క్రైస్తవులైన వాళ్ళు ఒక దేవాలయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. దాని గురించి పెద్ద గొడవలు పడిపోవడం, నానా హైరాణ పడడం, జుట్టు పీకేసుకోవడం, బిల్డింగ్ కట్టేస్తే కాళ్ళు ఎగరేయడం, ఇది చాలా చిన్నపిల్లల చేష్టలు అనమాట. చాలా చిన్నపిల్లల చేష్టలు. దౌర్భాగ్యులు మాత్రమే ఒక అగ్గిపెట్టేంత స్థలంలో బిల్డింగ్ కట్టేసి నేను చాలా చేస్తాను అనుకుంటారు. ముందు విజయం ఎక్కడుందంటే, నేను నా శరీరాన్ని, నా హృదయాన్ని పరిశుద్ధులైన దేవుడు నివసించడానికి యోగ్యమైన మందిరంగా నేను మలుచుకోగలిగినప్పుడు, దేవుడు నాలో నివాసం ఉన్నప్పుడు, అప్పుడు అది మందిరం కట్టబడ్డం, అప్పుడు ఆలయం కట్టబడ్డం అని అంటే నాలో ఉండాలి దేవుడు. నేను భూస్వామిని అయితే, ధనవంతుడిని అయితే నేను చాలా మందిరాలు కట్టించేయగలను. నా శరీరము దేవుని మందిరంగా కట్టబడిందని నేను చెప్పడానికి అప్పటికి కూడా అర్హత ఉండదు. నేను కనబడిన ప్రతి ఊరిలో కూడా ఒక్కొక్క చర్చి కట్టించేయచ్చు గాక. నేను చాలా పెద్ద ఎమ్మెల్యేనైతే, చాలా పెద్ద రాజకీయ నాయకుడినో, లేకపోతే చాలా పెద్ద ఉద్యోగస్తుడినో, లేకపోతే చాలా పెద్ద వ్యాపారవేత్తనైతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చర్చి కట్టేయచ్చు కాక భారతదేశంలో. అది నేను దేవుని మందిరాన్ని కానీ, సంఘాన్ని కానీ, రాజ్యాన్ని కానీ కట్టేస్తున్నాను నేను ఏమాత్రం కూడా వాక్యానుసారంగా భావించలేను. ముందు నా హృదయంలో, నా శరీరంలో నేను దేవునికి నేను ఒక దేవాలయంగా ఉండాలి. కాబట్టి అనాకీయులు ప్రాకారం గల గొప్ప పట్టణాలు అక్కడ ఉన్న సంగతి నీకు యెహోవా నాకు తోడేయండి ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందను. రైట్? యెహోషువ 14:13 నుంచి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు. 9వ వచనంలో కూడా బహుశా ఇదే మాట మోషే దేవుని తరపు నుంచి చెప్తున్నాడు అన్నమాట. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి. నీవు నా దేవుడైన యెహోవా, ఇది మోషే చెప్తున్నాడు. యాక్చువల్గా మోషే ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఇక్కడ బైబిల్ మరలా రెండోసారి బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దాకా యెహోషువ మాటలు అయిపోయినాయి 12వ వచనం వరకు.
13వ వచనంలో బైబిల్లో రికార్డ్ చేయబడిన విషయము, దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన వాడు కనుక యెహోషువ అతన్ని దీవించి, ఇప్పుడు మోషే స్థానంలో యెహోషువ ఉన్నాడు. ఆ రోజుల్లో మోషే దీవించాడు. 40-45 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలోకి వచ్చాడు. యెహోషువ కాలేబుని దీవిస్తూ ఉన్నాడు. అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. హెబ్రోన్ నేను ఆల్రెడీ చెప్పాను, అబ్రహాము దేవుణ్ణి కనుగొన్న ప్రాంతం, అబ్రహాము దేవుడి యొక్క ముఖాన్ని చూసిన ప్రాంతము, అబ్రహాము దేవునితో సంభాషించిన ప్రాంతము, అబ్రహాము దేవునితో వాగ్దానం పొందుకున్న ప్రాంతము హెబ్రోను. ఎప్పుడు కూడా అది హైట్స్లో ఉంది. హెబ్రోను దేవుని సన్నిధికి గుర్తు. హెబ్రోనులో అబ్రహాము నివసించడం మొదలుపెట్టినప్పుడు, హెబ్రోనులో అబ్రహాం గుడారం వేసినప్పటి నుంచే యొక్క అబ్రహాము సంతానం వారందరికీ కూడా హిబ్రీలు అనే మాట వచ్చింది. అసలు హిబ్రూ భాష, హిబ్రూ సంస్కృతి, హిబ్రూ యొక్క జాతి అబ్రహాము వెళ్ళి కల్దీలు ఊరిలోంచి దేవుడు పిలుచుకున్న తర్వాత హెబ్రోన్లో నివసించడం దగ్గర నుంచి మొదలుకొని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అమ్మా నో, రెండు వేరు రైట్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఈ విషయాల్ని ఆలోచన చేస్తున్నప్పుడు నేను కొన్ని వాక్య భాగాలు వీరింటికి తీసుకుని వెళ్ళడానికి, ధ్యానించడానికి నేను కొన్ని వాక్య భాగాలు ఉదయం ఇచ్చాను. మరి కొన్ని వాక్య భాగాలు ఇప్పుడు నేను మీతో ఇస్తున్నాను. మనము జయించాలి, వారిని మనం జయించగలము. నేను స్వాధీనం చేసుకోగలను అంటున్నాడు కదా. ఎందుకు అంటున్నాడు అంటే, ప్రతి పోరాటానికి, ప్రతి పరీక్షకి వెనకాతల దేవుని యొక్క చిత్తం ఉంటుంది. యెర్మీయా 29:11 మనందరికి కూడా తెలిసిన వాక్య భాగమే. యెర్మీయా 29:11. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వాక్య భాగాలు మనం సొంత చేతితో కొంచెం అందంగా రాసుకుని గోడ మీద పెట్టుకుంటే, లేకపోతే ప్రింట్అవుట్లు తీసి మన ఇంట్లో పెట్టుకుంటే, క్యాలెండర్లో పెట్టుకోవడం కంటే బెటర్. మన సొంతంగా మనం తయారు చేసుకున్నాం కాబట్టి. రైట్. యెర్మీయా 29:11. యెర్మీయా 29:11. చాలా పెద్ద పుస్తకం, చాలా తొందరగా దొరుకుతుంది అమ్మా. ఇది పోయిన వారం, అంతకుముందు వారం కూడా నేను చదివించిన వాక్య భాగమే. తొందరగా తీయాల. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు అంటే ఎట్ ప్రజెంట్, ఉదయం మనం చూసినట్లుగా ఎట్ ప్రజెంట్ కొంచెం కాలం శ్రమ, ఎట్ ప్రజెంట్ కొంచెం కాలం శ్రమ. కొంచెం కాలం అని వాక్యం చెప్తుందంటే ఎంతకాలం తెలుసా? కొంచెం కాలం అని వాక్యం చెప్తుందంటే మనకి చాలా కాలం. కొంచెం కాలం అని వాక్యం చెప్తుందంటే మహా అయితే 60, 70, 80 సంవత్సరాలు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే 60, 70, 80 సంవత్సరాలకే మనము చాలా హైరాణ పడిపోతే 60, 70, 80 సంవత్సరాల శ్రమ, ఈ యొక్క పరీక్ష, ఈ యొక్క అగ్ని వంటి మహాశ్రమలు, నానా విధమైన శోధనలు, ఈ కేవలం 60, 70, 80 సంవత్సరాలు ఈ భూమి మీద, ఈ శరీరంలో, ఈ లోకంలో మనం ప్రభు కొరకు వచ్చుకుంటే 20 సంవత్సరాలు ఆటోపాటులో తెలియక అయిపోయినాయి. ప్రభుని తెలుసుకున్నది ఎప్పుడో మనకు తెలియదు. ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి యాక్చువల్గా విశ్వాస పోరాటం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఇన్ని మహా అయితే ఇంకొక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి, ప్రభుతో మనం గంభీరంగా సీరియస్గా ప్రభుని నడవడం మొదలుపెట్టినప్పటి నుంచి అప్పుడు విశ్వాస శ్రమలు మొదలవుతాయి. ఆదివారం చర్చకొచ్చి మధ్యాహ్నం సినిమాకి వెళ్తే ఏమి పెద్ద శోధన శ్రమలే ఉండవు. ప్రభు కొరకు నిలబడాలి, ప్రభుని కనపరచాలి, ప్రభుని మహింపరచాలి, ప్రభు కార్యాలు చేయాలి, ప్రభు సాక్షిగా ఉండాలనుకున్నప్పటి నుంచి యాక్చువల్గా ప్రభులో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి అనుకున్నప్పటి నుంచి మనకి విశ్వాస శ్రమలు, శోధనలు తయారవుతాయి. అప్పుడు కాబట్టి ఒక ఎంత లేదన్నా సరే ఒక 20, 25, 30 నుంచి అని చెప్పుకోవచ్చు జనరల్గా మాట్లాడుతుంటే. రైట్. మహా అయితే ఇంకొక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇది. అందుకే చాలా కొంతకాలం మటుకే మనం శ్రమ పడిన తర్వాత అప్పుడు ప్రభు ఏం చేస్తాడని అంటే మనల్ని స్థిరపరిచి, మనల్ని బలపరిచి, మనల్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రభు మనలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ కొంతకాలము, రైట్, చదవండి అమ్మా. మనలో రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు. గాడ్స్ ప్రపోజల్స్, గాడ్స్ ప్లాన్స్, గాడ్స్ బ్లూ ప్రింట్ ఫర్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ పీసబుల్. చాలా సమాధానకరమైనవి. రైట్. కాబట్టి కొంతకాలం ఘర్షణ ఉంటుంది జీవితంలో, కొంతకాలం పోరాటాలు ఉంటాయి. యోషువ గ్రంథం అంతా కూడా పోరాటాలే. అయితే ఆ తర్వాత ఎప్పటికీ కూడా పాలు తేలు ప్రవహించే యొక్క దేశాన్ని, అన్యజనులైన వారందరినీ కూడా ప్రభు వెళ్ళగొట్టి ఇక అక్కడ స్వాస్థ్యాన్ని ప్రభు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన భూమికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు.
మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించిననే మాట అడుగుతున్నాం. పాలు తేనెలు ప్రవహించే దేశము మనం పరమ కానాన్ అక్కడ ఉంది. మనం పరమ సియోనికి మనం వెళ్తాం. మనం యాత్రలో ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ శ్రేష్టమైన మా నాన్నగారు చనిపోయినప్పుడు నేనే వాక్యం చెప్పాను ఇక్కడ ఇంటి దగ్గర. నేనే వాక్యం చెప్పాను. అప్పుడు ఇదే చెప్పాను, ఇక ఎప్పటికీ శ్రేష్టమైన ఒక స్థానంలోకి ఆయన వెళ్ళారు. ఇక ఎప్పటికీ బెటర్ ఫర్ ఎవర్. ఆలస్యమో తొందరగానో అందరూ వెళ్ళాల్సిందే, ముందు వెనకాతలో అందరూ వెళ్ళవలసిందే. ఇక ఎప్పటికైనా సరే శ్రేష్టమైన ప్రాంతమే అక్కడికి వెళ్ళారు. ఎవరైనా కొంతమంది అమెరికా వెళ్తే ఎడబాటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వేరే ప్రాంతాలకు వెళ్తే ఎడబాటు అనేది మన దగ్గర నుంచి అది కంపల్సరీ. వన్ థింగ్ ఈజ్ పర్పెచువల్ ఇన్ లైఫ్, దట్ ఈజ్ ఫేర్వెల్. మనము బాయ్ చెప్పడం అనేది జీవితంలో వస్తూనే ఉంటుంది. ఎల్కేజీ దగ్గర నుంచి మనకు అలవాటైంది. అమ్మ నాన్న మనల్ని ఆ గేట్ దగ్గర ఓ పొలోమని ఏడ్చేసాం. నేనైతే కాలేజీకి వెళ్ళినప్పుడు ఏడ్చేసాను, పొలోమని. బాబా నేను కాకినాడ వెళ్ళిపోతాను కనుక నేను ఉండలేను ఇక్కడ డైరెక్ట్లో అని. మీకు అర్థమైందండి? ఫేర్వెల్ అనేది కష్టమే, కానీ ఫేర్వెల్ అనేది రియాలిటీ. వీ హ్యావ్ టు సే ఫేర్వెల్ టు సో మెనీ పీపుల్, టు సో మెనీ థింగ్స్. మనం దాని ముందే మధ్యాహ్నము పిల్లలు అడుగుతున్నారు, మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీరు ఆడలేదా అని. ఎక్కువ ప్రయాణంలో నేను అక్కడి నుంచి ఎక్కడో జార్ఖండ్లో అడవుల్లో ఉన్నాను. అక్కడి నుంచి కోలకత్తా నుంచి ఫ్లైట్ పట్టుకుని మా బావగారు అరేంజ్ చేస్తే నేను కాకినాడ రావడానికి చాలా టైం పట్టేసింది. సరిగ్గా టైంకి బరియల్ టైంకి అయితే వచ్చేయగలిగాను దేవుని దయ వల్ల. కానీ ఆదేశ్ అడుగుతున్నాడు, మరి ఈ ప్రయాణం అంతట్లో అక్కడ విషయం తెలిసినప్పుడు ప్రయాణంలో వస్తున్నప్పుడు ఏడుపు రాలేదంటే ఏడుపు రాలేదు. ఐ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఎందుకంటే ఐ నో ఈ యొక్క ఫేర్వెల్ అనేది ఇవాళ కాకపోతే రేపు మనం ఒకరితో ఒకరు మనం కలిగి ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ కొంతకాలము ఈ శ్రమలు, కొంతకాలం ఈ ఎడబాటు అనే దాని తర్వాత ప్రభు యొక్క ఉద్దేశాలు ఇంకెప్పటికీ కూడా మేలుకరమైనవే, శాంతికరమైనవే, సమాధానకరమైనవే, సంతోషకరమైనవే, మంచివే. గాడ్ ఈజ్ గుడ్. అందుకే దేవుడు చేసే ప్రతి పని కూడా మంచిదే. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ టోటల్లీ గుడ్. గుడ్నెస్ అనేది ఆయన ఒక ప్రధానమైన క్యారెక్టర్ ట్రైట్స్లో ఒకటి. హీఈస్ థరోలీ గుడ్. ఈ లోకంలో ఉన్న మిగిలిన వాళ్ళు చాలామందిని కొన్నిసార్లు మంచోళ్లే పలానా ఆయన మంచోడే అని చెప్తూ ఉంటాం. సాధారణంగా మనం వాడుతూ ఉంటాం. మనకు తెలిసింది చాలా కొద్దిగా ఆ వ్యక్తి గురించి, కానీ మంచోడే అని సర్టిఫికేట్ ఇస్తాం. రైట్? మరి దేవుడు కాబట్టి ఎస్ రైట్. 1 Peter 5:7 పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. హీ కేర్స్ ఫర్ యూ. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మనం ఏం చేస్తాం? ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక ఇంకా అన్ని చింతలు మనం మీద వేసుకుందాం. నో, అవదది. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన. ఈ యొక్క కాలేబే కానీ, యెహోషువ కానీ, మోషే కానీ, దావీదే కానీ, అపొస్తలులే కానీ వారందరూ కూడా వారి జీవితాల్లో, వారి విశ్వాస పోరాటంలో వారు బలంగా ఉండగలగడానికి కారణం ఏంటంటే వారు తమ యొక్క జీవితంలో పర్సనల్ పెయిన్ అంటూ ఏమీ పెట్టుకోలే. ప్రైజ్ ది లార్డ్. మీరు నాతో ఉన్నారా లేదో? పర్సనల్ పెయిన్స్ ఏమైనా పెట్టుకున్నారా? ప్రతిదీ ప్రభువు రాజ్య సంబంధమైందే. ప్రతిదీ క్రీస్తు కొరకే. ప్రతిదీ క్రీస్తు ద్వారానే. ప్రతిదీ క్రీస్తునందే. ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు పర్సనల్గా ఏమీ అంబిషన్స్ పెట్టుకోము, పర్సనల్గా ఏమీ గోల్స్ పెట్టుకోము. ప్రభువే మన గురి అవుతాడు. ప్రభు యొక్క పనే మన గురి అవుతుంది. ప్రభుని మహిమపరచడమే మన గురి అవుతుంది. ప్రభుని చేరుకోవడమే మన గురి అవుతుంది. ప్రభుని సంతోషపెట్టడమే మన గురి అవుతుంది. ఎప్పుడైతే ప్రభు ఒక్కడిని సంతోషపెట్టడం మన గురి అయిందో ఇంకా లోకంలో ఉన్న వేరే గురులు అన్నీ కూడా మనకి చాలా చిన్నవిగా కనబడతాయి, అప్రధానంగా కనబడతాయి. అందుకే పోయిన వారం మనం చూసాము, దావీదు, వన్ థింగ్ ఐ ఆస్క్, దిస్ ఇస్ వాట్ ఐ సీక్, దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్. దేవా, నీ యొక్క సన్నిధిలో నిన్ను చూస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తూ, నీ సన్నిధిలో నేను నిత్యము ఉండులాగా నువ్వు నాకు అనుగ్రహించు. ఒక్కవరమే అడుగుతున్నాను, దాన్నే నేను వెతుకుతున్నానని దావీదు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము ప్రధానంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మిగిలిన విషయాలు విడిపెట్టి ఆయన ఒక్కడు ఉంటే చాలు, ఆయన ఒక్కడే నేను సంతోషపెడతాను, ఆయన ఒక్కడు నాతో ఉంటే చాలు, ఆయన సన్నిధి నాతో ఉంటే చాలు అని మనం నిబ్బరం కలిగి ఉండాలి. హీ కేర్స్ ఫర్ యూ. ప్రైజ్ ది లార్డ్. 1 John 4:4 మొదటి యోహాను
4వ అధ్యాయము 4వ వచనము. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఇది యోహాను యొక్క ఫేవరెట్ వర్డ్ కదా. నేను కూడా కొద్ది సంవత్సరాల తర్వాత ఇంకెలాగ అన్న మొదలెడతానేమో మరి నాకు తెలియదు. ఇప్పుడు అమ్మ అమ్మ అంటున్నాను, రేపు పొద్దున చిన్నపిల్లలారా, అది ఆయనకి ఫేవరెట్ వర్డ్. నేను చెప్పాను కదా, ఈ యోహాను ప్రభు శిష్యుడైన యోహాను, బాప్తిస్మా ఇచ్చే యోహాను కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా చోట్ల డిఫరెన్షియేట్ చేసి, మీరు ఏమనుకోవద్దు, పాస్టర్లకే చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని యోహాను, కొన్ని మరియమ్మ పేర్లు వస్తే అందరినీ కలిపి ఒకే రకంగా గట్టేస్తూ ఉంటారు. కొంత బైబిల్ స్టడీ చేస్తే మనకు కొంచెం తెలుస్తుంది. ఈ శిష్యుడు, ఈయన ప్రభుతోనే సిలువ వరకు ఆఖరణ ఉన్న తల్లిని అప్పగించిన శిష్యుడు, యోహాను సువార్త, పత్రికలు, ప్రకటన రాసిన శిష్యుడు, ప్రభు పరిచర్యలో ఉండగానే బాప్తిస్మా ఇచ్చే యోహాను ఆయన శిరస్సు ఖండించబడడం ద్వారా ఆయన దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. రైట్. కాబట్టి ఈయన తర్వాత రోజుల్లో ఇంకా 3 సార్లు ఆయన్ని నూనెలో దించుతూ ఉండడం, దాని ద్వారా చంపేయడం అనే ప్రయత్నం ద్వారా అరికాల్లో ఉన్న మాంసం అంతా కూడా, అది ముద్ద అంతా కూడా వెళ్ళిపోయింది. అరికాలు కేవలం ఎముక మాత్రమే కనబడుతూ ఉండేది. ఒక కావిడి లాంటి దాంట్లో మధ్యలో ఒక చిన్న గంపలా చేసి దాన్ని తాళ్ళతో కర్ర కట్టి, ఆ కర్రని యవనస్తులు మోసుకుంటూ ఆ యొక్క ఆసియాలో ఉన్న 7 సంఘాలకి నడుచుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఆ రోజుల్లో కాళ్ళు నడకనే, అపొస్తలులు కాళ్ళు నడకనే వెళ్ళారు. అపొస్తలులు ఆ యొక్క డాంకీస్ కానీ, హార్సెస్ కానీ, మ్యూల్స్ కానీ వాడేంత ధనం ఉన్న వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో పాస్టర్లు చాలా ధనవంతులు, వేల రూపాయలు, లక్షల రూపాయలు కార్లు మెయింటైన్ చేస్తాం. కానీ నిజమైన పరిచారకులు వాళ్ళు ఏ మాత్రం కూడా ఈ లోకం దృష్టిలో ప్రాస్పరస్ కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, ఎదిగిన వాళ్ళు కాదు. ఇప్పుడు పాస్టర్లను చూస్తే అబ్బబ్బబ్బా ఎంత దేవుడు ఆశీర్వదించాడా? నిజంగా ఆశీర్వాదమేనా? నో, కాదు 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 ఏ మాత్రం కూడా దాంట్లో పొరపాటు పడక్కర్లేదు. అవసరం అనుకుని కొనేసుకున్నాం, లేకపోతే పరిచర్య జరగదు, లేకపోతే ఇంకా ఎక్కువ చాలా పరిచర్య చేసేద్దాం అనుకుని కొనుక్కున్నాం. నేను కూడా అలాగే అనుకున్నాను. నా దగ్గర కారు ఉంటే భారతదేశం అంతా కూడా తెగ తిరిగేస్తాను అనుకున్నాను ఒక వయసులో. ఇప్పుడు కారు ఉన్నది, కానీ భారతదేశం అంతా ఎక్కడ తిరిగేయగలుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోగలుగుతున్నాం, ఎంతలా వెళ్ళిపోగలుగుతున్నాం, ఎంతలా ప్రభు కొరకు ఆ కార్ని నేను కరిగించేసుకోగలుగుతున్నాము. లిమిటేషన్స్ వస్తాయి. కాబట్టి ఏదైనా ప్రభు కొరకు అయితే మంచిదే, సొంతం కొరకు అయితే అది అంత మంచిది కాదు. రైట్. అపొస్తలులైన వారు ఆ విధంగా కాలినడకన ఆయన యవనస్తులు మోసుకుంటూ వెళ్తుంటే ఆయన గంపలో కూర్చుని మళ్ళీ పాదాలు పక్కకే పెట్టుకోవాలి జీవితాంతం కూడా. పద్మోస్లో కూడా యోహాను గారు తిరిగినంతకాలం కూడా కాళ్ళు ఇలా పక్కన పెంచుకుని దీని మీద కూర్చోవాలి. దీని మీద కూర్చుని ఆ యొక్క పాత ఫోటో ఒకటి ఉంటుంది, ఆ పెయింటింగ్ ఫోటో కాదు, యోహాను గారిది. ఆ యొక్క తాళ్ళు పట్టుకుని వీళ్ళ బుర్ర తినేస్తూ ఉండేవారంట. రాశారు, చరిత్రలో రాశారు. వీళ్ళ బుర్ర, ఈ మోస్తున్న కుర్రాళ్ళు వీళ్ళకి ఇంకా బాబోయ్ ఈ ముసలాయన మోయలేకపోదు. ఎందుకంటే చిన్నపిల్లలారా మీరు ప్రేమ కలిగి ఉండండి, చిన్నపిల్లలారా మీరు దేవుని కలిగి ఉండండి, చిన్నపిల్లలారా మీరు దేవుని ఆజ్ఞలు మీరు ప్రేమించండి అని ఏదో చర్చికి తీసుకెళ్ళి పాపం ఆ కుర్రోళ్ళు అక్కడ దింపేస్తే ఆయన వెళ్ళి వాక్యం చెప్పారు. వాక్యంలోనూ చిన్నపిల్లలారా, ఎందుకంటే ఆయన అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన అపొస్తలులు, చాలా వృద్ధాప్యం వరకు, పండు వృద్ధాప్యం వరకు కూడా ఆయన సజీవుడిగా ఉండి దేవుని యొక్క పరిచర్యను చేసి దేవుని యొక్క సంఘాన్ని నూతన శతాబ్దంలోకి ఆయన నడిపించారు. దేవుని యొక్క సంఘాన్ని నూతన శతాబ్దంలోకి నడిపించారు. కాబట్టి ఆయన ఈ పదాన్ని చిన్నపిల్లలారా అనేది చాలా ఊతపదంగా వాడుతూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనకి ఇవ్వబడిన పేరు యోహాను, అపోస్తలులైన యోహానుకి ఇవ్వబడిన పేరు అపోస్టల్ ఆఫ్ లవ్ అనే మాట వాడతారు. అపోస్టల్ ఆఫ్ లవ్. రైట్. ప్రైజ్ ది లార్డ్. చదవండి అమ్మా. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు. కాలేబు ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే తెలుసుకున్నాడు. మనం కాలేబుని చూసాము, యోబుని చూసాము, యోహాన్ని చూస్తున్నాము. అయినా మనం ఈ విషయాన్ని యోర్దాను మనకు ఎదురుగా వచ్చినప్పుడు, ఎరుకో మన ఎదురుగా వచ్చినప్పుడు, కిరియతర్బా మన ఎదురుగా వచ్చినప్పుడు, ప్రాకారం గల పట్టణం మన ఎదురుగుండా మనం కైవసం చేసుకోవడానికి మన ఎదురుగుండా వచ్చినప్పుడు, దేవుని యొక్క వాగ్దానం ఉన్న గడిచిన దినాల్లో ఫరోనే ప్రభు ఓడించిన, ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ప్రభు ముంచివేసిన, మనల్ని తీసుకొచ్చి మరుభూమి అంతట్లో 40 సంవత్సరాలు పోషించిన, మరలా మనకి ఈ ధైర్యము, ఈ విశ్వాసము, ఈ బలము రావట్లే. కానీ వాక్యం చెబుతోంది ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నా ఒకసారి చెప్తారా మాట? హల్లెలూయా కాదు, ఈ లోకంలో ఉన్న వారికంటే మీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో టీవీలో ఎవరు ఎక్కువ కనబడుతున్నారు, న్యూస్ పేపర్లో ఎవరు ఎక్కువ కనబడుతున్నారు, ఎవరు కొంచెం బాగా లావుగా ఉండి విగ్గెట్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, దీనికి ఏం భయపడొద్దు.
ఈ లోకంలో ఉన్న వారికంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న వారికంటే, ఈ 5 సంవత్సరాలు పదవిలో ఉన్న వాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలా, రైట్? ఓకే, 5వ అధ్యాయము సేమ్ పత్రిక, మొదటి యోహాను పత్రికే 5వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారు, 1 John 5:4 and 5. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ అంటే మనమేనా? యోహాను 3లో మనకు అర్థమవుతుంది. యోహాను 3లో మనకు, యోహాను 4లో మనకు అర్థమైపోయింది ఆ యొక్క విషయాలు. ఆ యొక్క ఎవరు, సమరయ స్త్రీ ఉదంతము, అలాగే 3వ అధ్యాయం గాస్పెల్ జాన్ 3. సిమియోనా, కొర్నేలియా, చెప్పట్లేదు మరి మీరు. రైట్, నికోడెమస్ దగ్గరికి వచ్చినప్పటికీ మనం విషయం అక్కడ దేవుని మూలంగా పుట్టడం ఏంటో, మారు మనసు నిత్య జీవం సంపాదించుకోవడం ఏంటో మనకు అక్కడ అర్థమవుతుంది. రైట్, చదవండి. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించుదురు. ప్రైజ్ లార్డ్. ఏమంటే కేవలం అగ్గిపెట్టేంత స్థలాన్ని జయించడం గురించి వాక్యం మాట్లాడలే. ఒక అగ్గిపెట్టేంత స్థలాన్ని జయించడం గురించి, ఒక పేటను జయించడం, ఒక ఊరిని జయించడం గురించి వాక్యం మాట్లాడట్లేదు. నన్ను అడిగితే భూమిని స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు నీ సొత్తుగా ఇస్తాను అంటున్నాడు ప్రభు. ప్రైజ్ లార్డ్. క్రైస్తవులందరూ సంపాదించుకున్నది, ఆస్తులు సంపాదించుకున్న మిషనరీ ఆస్తుల గురించి కానీ, చర్చ్ ప్రాపర్టీ గురించి కానీ నేను మాట్లాడలే. ఎంతమంది జనాంగాన్ని క్రైస్తవ మిషనరీస్ కొంతమందితో ప్రారంభమైంది. ఒక ఆవగింజలాగా ఒక చిన్నగా ప్రారంభమైంది. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము వాళ్ళు కూడా కాదు, గలిలయ వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, విద్య లేని పామర్లు, అనామకులైన వారితో ప్రారంభమైన క్రీస్తు ఉద్యమము ఇప్పుడు ప్రపంచంలో ఎంతమందిని సంపాదించుకున్నారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనము లోకమునే జయించే వారంగా ఉన్నాము. మరలా లోకమును జయించడం అంటే అలెగ్జాండర్లా జయించడం కాదు. లోకమును జయించడం అని అంటే మత యుద్ధాల ద్వారా జయించడం కాదు. లోకమును జయించడం అంటే కత్తి చేతబట్టి, గన చేతబట్టి జయించడం కాదు. లోకమును జయించడం అంటే ప్రజలందరూ ప్రభు దగ్గరికి రావడము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చదవండి అమ్మా. ప్రైజ్ లార్డ్. మనము విశ్వాసం కలిగి ఉండడం, మన విశ్వాసము ఇతరులకు కూడా మనం రూపొందించడము, అది ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ కంటేజియస్ అనే మాట మాట్లాడుతున్నాం. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ కంటేజియస్. నేను విశ్వాసం కలిగి ఉంటే నన్ను చూసి, నన్ను గురించి చదివి ఆటోమేటిక్గా ఇంకా కొంతమంది విశ్వాసంలోకి వస్తారు. నేను పరిచర్యలో ఉంటే నన్ను చూసి ఇంకొంతమంది పరిచర్యలోకి వస్తారు. నా వాక్యం వింటే ఇంకొంతమంది పరిశుద్ధతలోకి వస్తారు. నా ప్రవర్తన చూసి ఇంకొంతమంది ప్రార్థనా పరులు అవుతారు. నా యొక్క నడవడికి చూసి ఇంకొంతమంది సేవకులు అవుతారు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు కూడా కంటేజియస్సే. ఇది ఇలాగ చేస్తూ ఎక్కడి వరకు వస్తుందంటే, ఈ ప్రవాహం ఆగుదని పుస్తకం రాస్తున్న ఆ పుస్తకం గురించి ప్రార్థన చేయండి. అది చాలా బాగా అందంగా రావాలని మీరు ప్రార్థన చేయాలి. రైట్. ఈ ప్రవాహము ఆగదు. ఎక్కడి నుంచి మొదలైందంటే, ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం కింద నుంచి ఒక చిన్న ధారగా బయలుదేరిన నది ఎంత అయిందనంటే, ఏ మనుషుడు దానిలో దిగి నడవలేడు, ఈత కూడా కొట్టలేడు. ఆ ప్రవాహం మోసుకుని వెళ్ళిపోతుంది అంతే. ఈత కూడా కొట్టలేనంత గొప్ప ప్రవాహమై అయిపోతుంది. దానికి 2 వైపులా కూడా ఎంత గొప్ప వృక్షాలు, ఎంత మత్స్య సంపద, ఎంత ఆరోగ్యము, ఎంత ఫలవంతమైన, రుచివంతమైన ఆ యొక్క అక్కడ రెండు వైపులా కూడా 2 బ్యాంక్స్లోనూ 2 యొక్క ఒడ్డుల్లోనూ కూడా అనేక మంది మత్స్యకారులు నిలబడి పట్టేసుకుంటారంటే, తినేస్తారంతే చేపలు. ఆ యొక్క 2 వైపులా ఉన్న వృక్షాలు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చేవో, ఔషధాలను ఇచ్చేవో, సంపద. ఇది సువార్తనే, వాక్యాన్నే సూచిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్, చదవండి. యేసు దేవుని కుమారుడని ఎస్. కాబట్టి ఈ విశ్వాసం లోకమును జయించేదిగా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా మనకు శత్రువు కాదు. ఏ రాజకీయ పార్టీ మన శత్రువు కాదు. ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ దేశం వాళ్ళు కూడా మన శత్రువు కాదు. ఎవరితో శత్రుత్వం లేకుండానే ప్రేమతత్వంతోనే మనము ఇంతవరకు ప్రపంచాన్ని కైవసం చేసుకున్నాము. ఇక ముందు కూడా ప్రేమ, క్షమాపణ, దీని ద్వారా ఇతరులకు వెలుగివ్వడం ద్వారానే మనము లోకమును జయించేది ఈ విశ్వాసమే. ప్రేమ, కరుణ, జాలి, దయ, క్షమాపణ, ఇవే క్రిస్టియానిటీ ఆయుధాలు. కన్నీరే క్రైస్తవం యొక్క ఆయుధాలు.
నిజంగా గొర్రెలమే. ఎందుకంటే మనకి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం లేదు. మనం కాపాడుకునే ఏ ఉపాయం మన దగ్గర లేదు. మనం ప్రభు చేతుల్లో ఉన్నాం. ప్రభు వచ్చి కాపాడితే తప్ప, ప్రభు కరెక్ట్ చేసుకుంటే తప్ప మనకి విడుదల లేదు, మనకు కాపుదల లేదు, భద్రత లేదు. దేవునికి స్తోత్రము. ఆయన నమ్మకమైన కాపరి. ఉదయం కూడా మనం ఆయన కాపరితనం గురించి మనం కీర్తనలో వచ్చింది. నిత్యము ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. రోమన్స్ 8:37 చదవండి అమ్మా. రోమిలికి రాయబడిన పత్రిక 8:37. మరణమైనను జీవమైనను దేవదూతలైనను అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము. ప్రైజ్ ది లార్డ్. మామూలు విజయం కాదు. మామూలుగా చూడండి, మీరు ఎప్పుడన్నా టీవీ లేకపోతే న్యూస్ చదివినప్పుడు చూసినప్పుడు కూడా మామూలుగా ఏదో టీం ఎవరినో నెగ్గారు, బాగా మంచి మార్జిన్తో నెగ్గారు అనుకోండి, ఘన విజయం అని మాట్లాడతారు. ఘన విజయం అని. ఇండియా నెక్కితే ఇంకా చాలా ఎక్కువ రాస్తారు. బయట దేశం వాళ్ళు నెక్కితే అంత ఎక్కువ రాస్తారు, లేదు కానీ మన వాళ్ళు. కానీ చిత్తుగా ఓడించిందనే మాట, చిత్తుగా ఓడించేసిందని. రైట్. అలాగే ప్రభు మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా మనము ఏం పొందుకుంటున్నాం? అత్యధిక విజయమా అత్యధిక విజయమా? ఒక విజయం ఉంది, చచ్చి చెడి ఎలాగొకలాగా. నో, అటువంటి విజయం కాదు. పోలీసులు పెట్టుకుంటే వచ్చే విజయం కాదు, కోర్టులకు వెళ్తే వచ్చే విజయం కాదు, అధికారం ఉన్నాం కాబట్టి వచ్చే విజయం కూడా కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అత్యధిక విజయమే. అంటే అసలు ఏమాత్రం కూడా సాటే కాదు, ఏమాత్రం ఒక పోటీయే కాదనమాట. అత్యధిక విజయం ప్రభు మనకి ఆయన ప్రేమించిన వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈ పోరాటంలో మనకి ఇంకో ఇంపార్టెంట్ ఒక వాక్యం మనం చూద్దాము. మనకు బాగా తెలిసిన వాక్య భాగమే రోమన్స్ 12:1-2. రోమిలికి రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఈ యొక్క పోరాటంలో మనం కాబట్టి సహోదరులారా, ఏమంటే చూడండి, క్రైస్తవులకి పోరాటము బయట వాళ్ళని ఏదో కైవసం చేసేసుకోవడం కాదు, బయట వాళ్ళని ఎవరినో ఓడించేయడం కాదు, వాళ్ళని ఎవరినో తక్కువ చేసేయడం కాదు. పోరాటము, యాక్చువల్ పోరాటము మన శరీరంలోనే మనకే ఉంటుంది, మనకే ఉంటుంది పోరాటము. కాబట్టి మీ శరీరాలను సజీవ యాగంగా దేవునికి, అది మెయిన్ పోరాటం, అది మెయిన్ యుద్ధం. ఇది ఏ క్రైస్తవుడు అయితే గెలిచేశాడో ఇంకా మిగతా అన్ని విజయాలు వాడివే. ఏ సంఘం అయితే ఈ విజయం పొందేసుకున్నదో దేని మీద? ఈ శరీరం మీద. అప్పుడు మిగిలిన విజయాలని కూడా మనవే. హలో, లైవ్లో చూస్తున్నారు అందరూ? రైట్, ఓకే. ఏంటి, ఎక్కడుంది పోరాటం అంటే? ఎంత గొప్ప పోరాటము ప్రభు మన పట్ల పోరాడి మనకి విజయాన్ని ఇచ్చి మనల్ని ఆయన అత్యధిక విజయంలో తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ ప్రభు యొక్క అత్యధిక విజయం మనం పొందుకోవాలనుకుంటే మనం పోరాడాల్సిన పోరాటం, మన చేతుల్లో ఉన్న పోరాటం ఒకటి ఉంది. ఏంటంటే ఇది మన శరీరాన్ని సజీవ యాగంగా దేవుని కొరకు అర్పించేయడం. ఒకసారి చదవండి అమ్మ మరలా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఒక్కసారి ఆలోచన చేద్దాము. సజీవ యాగం అంటే ఏంటి? బ్రతికుండగానే బలిపీఠం మీద కాల్చేయడం. సజీవ యాగం అంటే చంపేసిన తర్వాత కాల్చేస్తే ఓకే, ఇది చచ్చిపోకూడదు. ఈ చచ్చిపోకుండా కాలడం అనేది 2 చోట్ల మాత్రమే సాధ్యం. ఒకటి బలిపీఠం మీద ఉన్న సాధ్యము, లేకపోతే రెండోది చెప్పండి, నరకంలో. ఒకటి చనిపోకుండా అలాగా కాలుతూనే ఉండడం అనేది ఒకటి. ఈ లోకంలో మనం క్రైస్తవ జీవితంలో మనల్ని మనం బలిపీఠం మీద పెట్టుకున్నట్టుగా సజీవ యాగము ఇక్కడ అవుతూ ఉండాలి. లేదంటే ఇక్కడ బ్రతికుండగా సజీవ యాగము నిలువునా సజీవంగా ఉంటూనే కాలుతూ ఉండడం అనేది, ప్రభు కొరకు కాలుతూ ఉండడం అనేది, దేవునికి ఒక బలి అర్పణగా కాలుతూ ఉండడం అనేది చచ్చే వరకు ఇప్పుడు క్రైస్తవ జీవితంలో మనకు ఉండాలా, లేదా నరకంలో ఇంకా కాలుతూ ఉంటాం. రెండిట్లో ఏం కావాలా? అందుకే అల్పకాలము, కొంతకాలము మట్టుకు ఈ 60, 70, 80 సంవత్సరాలు కాలుతూ ఉండండి.
60, 70, 80 సంవత్సరాలు ప్రభు కొరకు పాపమునకు నో చెప్పినప్పుడల్లా కాలుతూ ఉండడమే, అవమానం తిరస్కారం వచ్చేసినప్పుడు నోరు మూసుకున్నప్పుడల్లా కాలుతూ ఉండడమే. ఆడెవడో వచ్చి తిట్టాడు, దూషించాడు, గొర్రె అన్నాడు, బర్రె అన్నాడు. దేవానికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఎక్కువ తిట్లు తిట్టేయకండి, ఎక్కువ బూతులు వాడేయకండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు తగిలేస్తా అంటే సైలెంట్ అయిపోతారు. ఓకే, మనము తప్పు చేయకుండా, పాపము చేయకుండా, ప్రభు యొక్క ఆత్మకు లోబడుతూ, వాక్యానికి లోబడుతూ, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడుతూ, మనం కంట్రోల్ చేసేసుకున్నప్పుడల్లా కాలుతూ ఉన్నట్లే, మనం కంట్రోల్ చేసుకున్నప్పుడల్లా కాలుతూ ఉన్నట్లే, తగ్గించుకున్నప్పుడల్లా కాలుతూ ఉన్నట్లే, విడిచిపెడుతూ ఉన్నప్పుడల్లా కాలుతూ ఉన్నట్లే, శోధన వచ్చినప్పుడు జయించినప్పుడల్లా కాలుతూ ఉన్నట్లే. అయితే ఎక్కడన్నా కాలుతాము, లేకపోతే అక్కడన్నా కాలుతాం. రెండింటిలో ఏ కాలడం బెటర్ అంటే ఇక్కడ కాలడమే బెటర్. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస జీవితంలో కాలడమే బెటర్. ఇక్కడ విశ్వాస జీవితంలో మనం కాలినట్లయితే ఖచ్చితంగా ప్రభు, కాలేబు అలాగ నిండు మనసుతో, పూర్ణ హృదయంతో, అబ్రహాం ఆ విధంగా పూర్ణ మనసుతో, దావీదు అలాగ పూర్ణ మనసుతో ప్రభుని అన్ని విషయాల్లో ఘనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే 1 Corinthians 15:57 ఆల్రెడీ మనం ఈ విషయం గురించి కూడా చెప్పాము ఉదయము. 1 Corinthians 15:57 అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకి జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిని. 40 సంవత్సరాలప్పుడు కాలేబు ప్రభు కార్యమందు ఆసక్తుడే, అప్పుడు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఆసక్తే, అప్పుడు దేవుని మీదే కన్ను, అప్పుడు బలిష్ఠులైన వారు, ఆజానుబాహులైన వారిని వాళ్ళు చూడలేదు, దేవుడిని చూశాడు. ఇప్పుడు 40 సంవత్సరాలప్పుడు చాలా ఈజీయే, అప్పుడు బలంగా ఉంటారు, అప్పుడు విగ్రహాలు ఉంటారు, చేసేయగలం అని అంటారు. 85 వచ్చినాయి, కానీ ఇప్పుడు కూడా అదే దేవుని గురించిన విగర్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయము ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ యొక్క కాలేబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే యెహోషువ 14లోకి మళ్ళీ మనం వెనక్కి వచ్చినట్లయితే అప్పుడు ఏమంటున్నారంటే, ఆ దినమున యెహోవా సెలవిచ్చిన అనే మాట వాడుతున్నాడు 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన అనే ఆ కొండ ప్రదేశం గురించి మాట్లాడే ముందు ఆయన చెప్పిన మాటలు, ఆ దినమున యెహోవా సెలవిచ్చిన అనే మాట. ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు సెలవిచ్చాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఒకటి దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకోవడం, ఆ పొందుకున్న వాగ్దానంలో నిలబడి ఉండడం. రైట్. 2 Peter 1:4 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి. 2 Peter 1:4 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి మహిమ అనేది దేవుని యొక్క గుణము. మహిమ అనేది దేవునిలో ఉన్న ఎంత పెద్ద గుణాతిశయం అనే మాట. మహిమ గుణము గురించి అని రాయట్లేదు. ఎప్పుడు దేవుని గురించిన ఒక ఆర్డినరీ పదాలు రాయబడలే, చాలా గ్లోరియస్ పదాలు. ఆ మహిమ గుణాతిశయమును బట్టి అని ప్రభు తానే కలిగి ఉన్న మహిమ యొక్క గొప్పతనాన్ని బట్టి, మహిమ అనే గుణము యొక్క అతిశయాన్ని బట్టి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అదే మనం దేని గురించి అతిశయించగలమా అంటే మనం అతిశయించగలిగేవి చాలా చిన్నవి. ప్రభు తానే కలిగి ఉన్న మహిమను బట్టి ఆయన అతిశయిస్తూ ఉన్నాడు. ఆయన తన మహిమ గుణాతిశయమును బట్టి ప్రభుకు తెలుసు ఆయన కలిగి ఉన్న మహిమ ఎంత గొప్పదో. తన మహిమను బట్టి ఆయన మనకు వాగ్దానాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు తన మహిమను బట్టి మనకి వాగ్దానాలు. ప్రభు యొక్క మహిమ ఎంత బలహీనమైందా? భూలోక సంబంధమైనది మాత్రమేనా? మనుషులకు సాధ్యమైన విషయాలు మాత్రమే దేవుడు వాగ్దానం చేయగలడా? తన మహిమ గుణాతిశయమును బట్టి, తన మహత్తు ఎంత గొప్పదో, తన మహిమ ఎంత గొప్పదో మహాకాశాల్లో దానిని బట్టి ప్రభు మనకు వాగ్దానం చేశాడు. మనం ఎంత అల్పులం, మనం ఎంత మట్టి, దుమ్ము, ధూళి, మనం ఎంత పురుగు వంటి వారు, మనం ఎంత ఒక ఊపిరి వంటి వాళ్ళం, మనం ఎంత ఒక అడుగు పువ్వు వంటి వారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన మనకు చేసిన వాగ్దానాలు మనుషులకైతే మీకు ఇది సరిపోతులే అని చెప్పలే. ఆయన తన మహిమను బట్టి, తన మహిమ గుణాతిశయమును బట్టి అత్యంత బలహీనమైన మనకు వాగ్దానం దయచేశాడు. రెండింటికి ఎంత తేడా ఉంటుందో. మనం ఎవరికైనా వాగ్దానం చేస్తే నేనైతే ఎంత చేయగలనని చెప్తాం. మన పరిమితులను బట్టి మనము వాగ్దానం చేస్తాం. అది కూడా చేయలేము. ఒక్కోసారి అనుకుంటాం కానీ చేయలేము. చాలాసార్లు అనుకుంటాం, చాలాసార్లు మాటిస్తాం కానీ చేయలేము.
మనకున్న పరిమితులు అటువంటివి, మన బలహీనత అటువంటిది. అయితే దేవుడికి అపరిమితమైన శక్తి, జ్ఞానము, అపరిమితమైన ఆయన సమృద్ధి, ఆయన ఐశ్వర్యము, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకి వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద ఆఫీసర్ అయితే మాటిస్తే అంతగా మనం చాలా గొప్ప ఆలోచన. సుప్రీంకోర్టు నుంచి వచ్చిందని అంటే చాలా ఎక్కువ సంతోషిస్తూ ఉంటారు కదా. లేకపోతే చిన్న కోర్టు, సెషన్స్ కోర్టు అని అంటే మళ్ళీ ఇక్కడ మన సుప్రీంకోర్టు ఎక్కడుంది, మన సుప్రీం ఎక్కడున్నారంటే అక్కడ ఆకాశ మహాకాశాలు దాటిపోయి ఆయన నిత్య మహిమలో నివసించేవాడు. ఆయన తన మహిమ గుణాతిశయమును బట్టి ఈ యొక్క అమూల్యములను అత్యధికములైన వాగ్దానము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అరకొర కాదు, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఆయన మనకి ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యం అంతా కూడా ఆయన వాగ్దానాలే. చదవంటమ్మా. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించాను. రైట్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాలు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే ఆ వాగ్దానాలను పట్టుకుని ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వము మనం తప్పించుకోవాలి. రైట్. కాలేబు దేవుని యొక్క వాగ్దానాన్ని అలాగ పట్టుకున్నాడు, అంతే. దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4:19, ఫిలిపియన్స్ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. చదవండి మళ్ళీ ఒకసారి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, ఒకసారి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? బ్యాంకులకి డబ్బులు ఎక్కడినోడి గురించి మాట్లాడలే. బ్యాంకుల దగ్గర లోన్ తీసేసుకుని తాగుబోతు పార్టీలకు వాడేసుకుని మళ్ళీ తిరిగి డబ్బులు కట్టలేకుండా వేరే వేరే దారులు వెతుక్కుంటున్న వాళ్ళ గురించి మాట్లాడలేదు. దేశాన్ని విడిచి పారిపోయే రోజు కూడా తొందరలోనే వస్తుంది. నిజంగా ఒకవేళ బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బులు తిరిగి కట్టేలాగా ఒక ఆర్డర్ ఇస్తే పొలాలు అమ్ముకున్నా సరే రావు. ఎక్కడ పడితే అక్కడ, ఏ బ్యాంకులు పడితే ఆ బ్యాంకుని అధికారం ఉంది కదా అని దోపిడీ చేసేస్తున్న వాళ్ళు ఉన్నారు. రైట్. చూడండి, ఈ యొక్క పరిస్థితిలో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే అప్పులు చేసే అధికారులు కాదు, అప్పులు చేసే నాయకులు కాదు, అప్పులు చేసి బ్యాంకులకు ఎగ్గొట్టే వాళ్ళు, అప్పులు చేసి మోసాలు చేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో కేసు నడుస్తుంది. పాపం ఒక సింగరు, అందుకే అంటారు సింగర్లు అందరూ కూడా తింగర్లేని. సింగర్లు అందరూ తింగర్లే. ఎవరిని లూటీ చేసేద్దామని, ఎవరు మోసం చేద్దామని, ఎవరు ఒక బ్యాంక్ అంటేనే ఉమ్మడి సొత్తది. బ్యాంక్ ఉంటే మనందరికీ కూడా, మనకి ఆ బ్యాంకులో అకౌంట్ లేకపోయినా సరే ఆ బ్యాంక్ రన్ అవుతుంది, ఆ బ్యాంక్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ జీతం ఇస్తుందంటే ఒక విధంగా మన సొమ్మే అని అనుకోవాలి. ఏ బ్యాంకులోంచి డబ్బులు తీసేసుకుని ఎగ్గొట్టేసి ఎన్ని రోజులు ఎగ్గొడతారు? మన ప్రభుత్వాలు నిజంగానే కనుక ఈ విషయంలో ఒక స్ట్రాంగ్ రూలింగ్ తీసుకుంటే వెంటనే ఈ మనుషులందరూ కూడా జైల్లో ఉండాలి. వాళ్ళ ఆస్తులు, బిల్డింగులు అన్నీ కూడా, పొలాలు, ఏముంటే వ్యాపారాలు అన్నింటినీ కూడా వేలం వేసేయాలి. డబ్బు తీసుకొచ్చి ఆ బ్యాంకుకి జమ కట్టాలి. అసలు ప్రభుత్వంలో నీతి లేదు కాబట్టి ఇటువంటి వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏదో తాము చాలా ఐశ్వర్యవంతులు, కొన్ని లక్షలు పెట్టో కోట్లు పెట్టి ఏదో కార్యాలు చేసేస్తాం అని అనుకుంటున్నారు. దేవుని యొక్క ఐశ్వర్యం ఉంది. వీళ్ళ ఐశ్వర్యం ఎంత? భూమి ఎవరిది? భూమిలో ఉన్న సమస్తమే ఎవరిది? అందరినీ కలగజేసిన వాడు ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించేయండి. మై గాడ్ షల్ సప్లై. చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును. మై గాడ్ షాల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ షాల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. కాలేబు దేవుని యొక్క వాగ్దానాలని ఆయన స్వతంత్రించుకున్నాడు. జాన్ 3:16 మనకు తెలుసు కదా, అది సాల్వేషన్కి సంబంధించిన గొప్ప వాగ్దానం. తీయక్కలేదు, మనందరికీ కూడా తెలుసు. బై హార్ట్ చెప్తారా? జాన్ 3:16, యోహాను 3:16. ద గ్రేటెస్ట్ ప్రామిస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మనం హోల్డ్ ఆన్ చేసుకోవాలి. అది యుద్ధానికి సంబంధించా, పోరాటానికి సంబంధించా, ఆర్థిక అవసరత, కుటుంబంలో అశాంత, ఏదైనా సరే మనము వాగ్దానం కలిగి ఉన్న వాగ్దానాన్ని మనం ఏం చేసుకోవాలా? స్వతంత్రించుకోవాలి. ఐజియా 41:10, ఇది కూడా మనందరికీ తెలిసిందే. ఐజియా 41:10, యెషయా 41:10. భూదిగంతముల నుండి
దాని కొనల నుండి పిలుచుకున్న దానా, ఆ. పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను. ఓకే, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యు. ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యు. ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యు. దేవుని యొక్క వాగ్దానము. అలాగే అదే అధ్యాయం లాస్ట్ లో 31 వచనం, ఐజియా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నూతన బలం గురించి ఈ వాక్యం. కాలేబు ఆ నూతన బలాన్ని ప్రతిరోజు పొందుకుంటూ ఉన్నారు. 40 సంవత్సరాలుగా మిగతా వాళ్ళందరిలో విసుగొచ్చేసింది. మిగతా వాళ్ళందరూ కూడా సణుక్కోవడం మొదలుపెట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా సణుక్కుని రాలిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా సణుక్కుని ఆ యొక్క ఎడారిలోనే, ఆ యొక్క అరణ్యంలోనే వాళ్ళు సమాధి చేయబడ్డారు. మిట్టి దే దియా గయా, హిందీలో మిట్టి దే దియా గయా. వాళ్ళు వాళ్ళు ప్రభు మీద సణుక్కోగా వాళ్ళు అరణ్యంలోనే సమాధి చేయబడ్డారు. అయితే కాలేబు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాడు. 45 సంవత్సరాలు. జకరియా ఎలిజబెత్ల గురించి చెప్పాం. వాళ్ళు 90 సంవత్సరాలు దాటేసింది. అబ్రహాము సారా 90 సంవత్సరాలు దాటేసింది. జీవితాంతం కూడా ప్రభు కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువు వారిని నిరాశపరచలేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు యొక్క వాగ్దానాల కొరకు మనం ఎదురు చూద్దాము. ఇందాక మనం చూసాం కదా, రోమన్స్ 8వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. రోమన్స్ 8:28. దేవుని ప్రేమించు వారికి ఇది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోబడిన వాక్య భాగాల్లో ఒక వాక్య భాగము. చాలా ఎడాపెడా కోట్ చేస్తూ ఉంటారు కొంతమంది దాదాపు చాలామంది సేవకులు ఎడాపెడా కోట్ చేస్తూ ఉంటారు. కానీ వాక్యం నిజంగానే అర్థమైందా అంటే అసలు ముందు ఈ మాటే చాలా కష్టం. ఏ మాట? దేవుని ప్రేమించు వారికి. అసలు వీళ్ళు వాళ్ళు ఎదురుగుండా కూర్చుని ఎవరైతే మాట్లాడుకుంటున్నారో దేవుని ప్రేమించు వారికి, బాబు నన్ను పడిపోతాడు వాడు. దేవుని ప్రేమించే వారికి అనేది నిజంగా ఆ శిష్యుగో. దేవుని ప్రేమించే వారికి అనే దాంట్లో క్వాలిఫై అవుతారా? అది చిన్న విషయం కాదు. కారు కొనుక్కుంటే ఈ వాక్యం చదివేసే పాస్టర్లు ఉన్నారు. ఇల్లు కట్టుకుంటే ఈ వాక్యం చదివేసే పాస్టర్లు ఉన్నారు. ఏదైనా ఎగ్జామ్ పాస్ అయితే ఈ వాక్యం చదివేసే పాస్టర్లు ఉన్నారు. ఎంత మిస్ఇంటర్ప్రిటెడో, ఎంత మిస్అండర్స్టూడో. దేవుని ప్రేమించే వారికి అనే దానికి అసలు కొలత ఏంటి? ఎలా చెప్పగలను నేను దేవుని ప్రేమిస్తున్నానని? దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో నేను ఆయన ప్రేమించగలగాలి. దేవుడు నన్ను ఎలా ప్రేమించాడు? తన కుమారునే ఇచ్చేశాడు. వీళ్ళు కానీ మనం కానీ ఈవెన్ మనం కూడా అంతగా దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుడు తన కుమారుని నా కొరకు బలవడానికి ఇచ్చేశాడు. నేను అంతగా దేవుని ప్రేమిస్తున్నానా? ఇది క్వశ్చన్. బాబు నువ్వు ఏమైనా చేసుకో, ఇక్కడ లైవ్లో ఉన్నాం. ఇక్కడ బాబు ఇది అప్లోడ్ చేయాలా ఇంటర్నెట్లో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయి. ప్రైజ్ ది లార్డ్. సమస్తమును సమకూడి జరుగుచున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది చాలా పెద్ద ఒక క్వశ్చన్ ట్యాగ్ మన మీద మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నిజంగానే దేవుని ప్రేమిస్తున్నామా? కాలేబు నిండు మనసుతో దేవుని వెంబడించాడు. కాలేబు నిండు మనసుతో దేవుని 2 కొరింథియన్స్ 7:1 కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథియన్స్ 7:1. ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త
సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. అక్కడ పేతురు గారు సెకండ్ పేటర్లో రాసిన మాటే దాదాపు ఇక్కడ రాస్తారు. లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఈ గొప్ప వాగ్దానాలు మనం కలిగి ఉన్నాం కాబట్టి శరీరములకు ఆత్మకు కలిగి ఉన్న ప్రతి ఒక్క మాలిన్యము, ప్రతి కల్మషము దాన్ని మనం ఏం చేసుకోవాలా? కడుగుకొని. ప్రైజ్ ఆల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అనే మాట ఉంటుంది అక్కడ చూడండి. చదవండి మళ్ళీ ఒకసారి. సెకండ్ కొరింథియన్స్ మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొలుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఒకసారి ఇంగ్లీష్ లో చదువునా? సెకండ్ కొరింథియన్స్ 7:1. Therefore since we have these promises, dear friends, let us purify ourselves from everything that contaminates body and spirit. Praise the Lord. Hallelujah. ఈ యొక్క బాడీని, స్పిరిట్ని కంటామినేట్ అనే మాట వాడారు. వాటర్ గురించి మాట్లాడినప్పుడు కంటామినేటెడ్ వాటర్ అంటే ఏదైనా వాటర్లో ఏమన్నా చెడ్డ వాటర్ కలిసిపోతే దానివల్ల ఎవరైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పాలైపోతే అది సారా అని అంటారు, లేకపోతే ఒక డయేరియా అంటారు. అలాగా కలుషితం అయిపోయిన నీరు శరీరములకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి, కలుషితం అయిపోవడం నుంచి మనం ఈ వాగ్దానాలు కలిగి ఉన్నాం కాబట్టి మనం వేరు చేసుకోవాలి. ఆఖరి భాగానికి మనం వద్దాం. ఆఖరి వాక్యం అని చెప్పట్లేదు, ఆఖరి భాగము ఈయన పూర్ణ హృదయంతో నిండు మనసుతో ప్రభువును వెంబడించాడు. ఒకసారి నాతో పాటు డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండము 6-5 వచనాలు తీయండి. ద్వితీయోపదేశకాండము 6-5 వచనాలు. 6-5 వచనాలు. 6వ అధ్యాయం 5వ వచనం. అమ్మ, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. అమ్మా థ్యాంక్ యూ. 3 విషయాలా, 4 విషయాలు, 8 విషయాలు చెప్పారు. లవ్ యువర్ గాడ్. ఎస్ చదవాలి. పూర్ణ హృదయం 1, రైట్. పూర్ణ ఆత్మ 2, పూర్ణ శక్తి. Yes, you read in English. Love the Lord your God with all your heart, and with all your soul, and with all your strength. కొన్ని చోట్ల బహుశా with all your might అనే మాట వాడారేమో, రైట్. ఇది ఒక ఆజ్ఞ, చాలా ప్రధానమైన ఆజ్ఞ. దీన్నే నూతన నిబంధనలో కూడా మరలా వాడడం జరిగింది. ఇది ఒక ఆజ్ఞ. ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆజ్ఞ అంటే ఇదే. ఈ మొత్తం ధర్మశాస్త్రం, పాత నిబంధన అంతటినీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు. ఏంటి మొత్తం ఒక నట్షల్ ఫామ్లో ఏంటి మొత్తం టోటల్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఏంటంటే దిస్ వన్ థింగ్. ప్రభు దీనికి ఒక విషయాన్ని యాడ్ చేశారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. హల్లెలూయా. రోమన్స్ 8:7. రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము. 8:7. మైండ్ సెట్ అని అంటాం కదా, ఇక్కడ మైండ్ సెట్ అనే మాట వస్తుంది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు. ఇక్కడ కాలేబు శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నాడా, లేకపోతే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నాడా? మిగిలిన 10 మంది కూడా శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నారు. వాళ్ళెవరు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళు యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే వాళ్ళు వాగ్దాన దేశంలో, ఆ తరం వారిలో వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించగలిగారు. రైట్. మనం శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నామా, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నామా? ఒక చిన్న టెస్ట్ ఏంటి చూద్దాం. ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడా జాలదు. సో వాట్ ప్లీజెస్ గాడ్ ఈజ్ ఒబీడియన్స్. దేవునికి ఇష్టమైనది ఏంటి? దేవుని ఎలా సంతోష పెట్టాలంటే ఒబీడియన్స్ అనేది దేవునికి ఇష్టం. దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? మనం ఒబే అవ్వాలి. ఎందుకు ఇచ్చాడు అని అంటే మనకి ఏది మేలుకరమో, ఏది ప్రయోజనకరమో, ఏది లాభకరమో, ఏది నిత్యరాజ్యముకి మనం చేరుకోవడానికి మనకి ఏదైతే అనుకూలమో దాన్ని ప్రభు ఆజ్ఞల రూపంలో ఇచ్చారు. ఆయన ఆజ్ఞలన్నీ కూడా మంచివే,
ఆయన ఆజ్ఞలు మనం సరైన మార్గంలో నడిపించడానికే. కాబట్టి ఆయన ఆజ్ఞల్ని మనం సణుక్కోకూడదు, ఆయన ఆజ్ఞలను మనం ప్రశ్నించకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో, లోబడతారో, వారు ఆత్మానుసారమైన మనస్సు కలిగినట్లు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర ఉంది ఆత్మానుసారమైన మనస్సు? ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మాథ్యూ 16:24. మత్తయి 16:24 అమ్మ. 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. రైట్. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ తరంలో ఒకవేళ కాలేబు లాగా ఉండాలనుకుంటున్నామా? ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే, మనము ప్రభువుని వెంబడించడానికి మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మన సెల్ఫ్ ఎజెండా ఉండడానికి వీల్లేదు, మన సెల్ఫ్ అంబిషన్ ఉండడానికి వీల్లేదు. ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనము తన సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. మాథ్యూ 7:21, 23 వరకు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో మన గురించే చెప్తున్నారు. ప్రభువా ప్రభువా అని పిలిచేవాళ్ళు, ఆరాధన ఆరాధన అని పాడేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, మన బ్యాచ్ గురించే ప్రభు చెప్తున్నారు. చాలా క్లియర్గా ప్రభు మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రభువా ప్రభువా అని పిలిచిన వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడు. చేయాలంటే ముందు మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి, అదేంటో తెలియాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసినంత మాత్రాన ప్రభు చెప్పేస్తాడా? ప్రభా నీ చిత్తం ఏమైనప్పటికీ కూడా అది నాకు ఎంత అననుకూలమైన, అది ఎంత కష్టమైనా సరే నేను చేస్తానని ప్రభు దగ్గర మనం సమర్పించుకొని ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. గుట్నే బయలుపరచడు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మీ ముత్యాలని పందుల ముందు వేస్తాడు. మనమే అనేసి సమర్పించేసుకుని మరలా వెనక్కి తీసే పరిస్థితి రాకూడదు. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తీసి చూసేవాడు పాత్రుడు కాదు. రైట్. కాబట్టి ప్రభు టోటల్ సరెండర్ అడుగుతారు. ఎయిదర్ ఆల్ ఆర్ నథింగ్ ఎట్ ఆల్. అందుకే డైట్రిచ్ బోన్హాఫర్ గారు అన్నారు, వెన్ క్రైస్ట్ కాల్స్ సమ్వన్ హి బిడ్స్ హిమ్ టు డై. ఎవరినైనా దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు పిలుపు వచ్చిందని అంటే, దేవుడు పిలుపు ఎలా ఉంటుందంటే, వచ్చి సిలువ మీద ప్రాణం పెట్టు అంటాడట. ప్రైజ్ ది లార్డ్. వచ్చి సిలువ మీద ప్రాణం పెట్టు అంటాడు. అంతకంటే అవకాశం వచ్చినప్పుడు బతికడానికి మనం అబద్ధాలు ఆడేలేము. ఇది మనం అర్థం చేసుకోవాలి. చదవండి అమ్మా. ఆ దినమందు ఓకే, మిమ్మల్ని ఎన్నడను ఎరగను. మనం ఇప్పుడు చేస్తున్న పరిచర్య అంతటికీ ప్రభు పెట్టిన పేరేంటో తెలుసా? అక్రమం. ప్రవచించేసాం, పరిచర్య చేసేసాం, బోధించేసాం. చాలా విషయాలు ఏవైతే పోస్టర్లు పడుతున్నాయో ఆ పోస్టర్లు అన్నిటికీ ప్రభు పెట్టిన పైన మన పోస్టర్కి చాలా చాలా హెడ్డింగ్లు పెడుతున్నాం. ఆ హెడ్డింగ్లన్నిటికీ పైన ప్రభు పెట్టే పని, ఆ హెడ్డింగ్ ఏంటంటే అక్రమము అనేది. ప్రభు పెద్ద ఇంటి మార్పు అలా కొట్టేస్తారనమాట. కాబట్టి ప్రభు అనడం కాదు, ప్రవచించడం కాదు, బోధించేయడం కూడా కాదు. తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. తండ్రి చిత్తము 100కి 100 చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా చేశారు. నాట్ మై విల్ బట్ యోర్స్ విల్ బీ డన్. నా చిత్తం కాదు, అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమే, నీ చిత్తం చేయడానికే నేను వచ్చాను అన్నారు. ప్రభువా నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తిగా నెరవేర్చాను అన్నా. సమస్తము సమాప్తమైందని ఆయన ఈ లోకం చూడాలి. కాబట్టి ప్రభుకి ఏది ఇష్టం అంటే టోటల్ ఒబీడియన్స్. ఏ విధంగా అయితే కాలేబు నిండు మనసుతో, నిండు హృదయంతో ప్రభుని వెంబడించారో అలాగే మనం ప్రభుని వెంబడించాలి. 1 John 5:3, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటకే. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే మనం ఆయన్ని ప్రేమించడము. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు.
జయించుదురు. లోకమును జయించి జీవమును మన విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. 1 Peter 2:1. 1 Peter 2:1. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచుచున్నాను. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును అపేక్షించుడి. విషయములో ఎరుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. ఓకే. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినను అమూల్యమైనను సజీవైన రాయగును ప్రభునందుకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన నారవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా పెద్ద వాక్య భాగమే. ఇక్కడ ముందు సమస్తము ఆల్ అని రాయబడిన మాటల ముందు మనం చూద్దాము. ప్రభువు దయాళుడని, ప్రభు క్షమాపణ ఇచ్చేవాడు, ప్రభు క్షమించేవాడు, ప్రభు పరిశుద్ధతను ఇచ్చేవాడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఒకవేళ ప్రభు యొక్క ప్రేమను ఏమాత్రమైన రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయ, సమస్త దూషణ మాటలను వీటన్నిటిని కూడా మాని ఒక సెట్ క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుతొస్తుంది. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుదల వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఎంత ముసలైనా సరే పాలు అంటారు, ఏ అనారోగ్యం వచ్చినా పాలు అంటారు, చిన్నపిల్లలకి పాలు అంటారు. రైట్. మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా అపేక్షిస్తున్నాము? అపేక్ష అనేది చాలా పెద్ద పదం. అపేక్షిస్తున్నామా, ఉపేక్షిస్తున్నామా? ఉపేక్షించడం అని అంటే పక్కన పెట్టేయడం. అపేక్షించడం అంటే చాలా తీవ్రంగా కోరుకోవడం. ఇష్టపడడం కంటే చాలా పెద్దది. అపేక్షించడం అని అంటే ఎలాగైనా సరే ఇది జరుగుతుందా లేదా అని. మనము వాక్యాన్ని అపేక్షిస్తున్నామా లేకపోతే ఉపేక్షించేసి ఆక్షేపిస్తున్నామా? ఈ 3 పదాలు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. రైట్. మనము దేవుని యొక్క వాక్యాన్ని అపేక్ష అనేది చాలా బలమైన పదం వాడారు, చాలా డీప్ వర్డ్ వాడారు. అంటే వి లుక్ టు ఇట్ అనమాట. లోపలన బయటన ఒకటని చెప్పి లోపలికి వచ్చామని చెప్పండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయి యొక్క ప్రభువునొద్దకు వచ్చేవారే. ఆయన ఒక సజీవమైన రాయి. ఆయన మాత్రమే సజీవమైన రాయి కాదు. ఓకే. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, ఇందాక మనము చూసాం, ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టుబడుచున్నాం. అతను ఎవరో ఎక్కడో ఏదో కట్టేస్తున్నాడు, పునాది తవ్వేశారు, అసలు దాని గురించి అసలు వర్రీ. అది చిన్నపిల్లలు చేస్తారు, చిన్నపిల్లల ఆటలై అజ్ఞానంతో ఉన్నవాళ్ళు. అందుకే వాళ్ళందరూ మనకు తమ్ముళ్ళే. రైట్. అసలు దాని గురించి మనం వర్రీ అవ్వం. ఒరే బాబు, నీ డబ్బులన్నీ అయిపోయేలాగా ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకో. రైట్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్రభు సజీవమైన రాయి. మనము మనంతట మనమే ఒక మందిరంగా కట్టబడుతూ ఉన్నాము. మనమే ఒక మందిరంగా కట్టబడుతూ ఆ మందిరంలో మరలా ప్రభువుకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు యాజకులం కూడా మనమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు 2 రకాలుగా ఆయన ఉన్నాడు. ఆయనే బలి పశువు, ఆయనే బలి అర్పించే యాజకుడు, ఆయనే విజ్ఞాపన చేసేవాడు, ఆయనే మన పాపము క్షమించేవాడు. అలాగే మనమే మందిరము, మనమే యాజకులము. ప్రైజ్ ది లార్డ్. మనమే మందిరము, మనమే యాజకులము. ఆ విధంగా సంపూర్ణంగా ప్రభువులో మనము కట్టబడాలి. ఆఖరి వచనము 2 Corinthians 6:14. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఓకే. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఈ విషయాన్ని బహుశా మనం అందరం కూడా
క్రైస్తవులు, నాయకులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము, మీరు అవిశ్వాసులతో అందరినీ ప్రేమించాలి. ఎంతవరకు అని అంటే సువార్త చెప్పడానికి మనకి వాళ్ళు ఆస్కారం ఇచ్చినంత వరకు మాత్రమే. అంతకు మించి అసోసియేషన్ అనేది మంచిది కాదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని అంటే వాక్యం మనం క్వశ్చన్ వేస్తాం, మనం తిరిగి వాక్యాన్ని క్వశ్చన్ వేయద్దు. దీనికి సమాధానము మనం చెప్పాలి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? ప్రభు మనల్ని ఇంత గొప్ప ప్రభువైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించడం ద్వారా, మనకి నీతి అనేది ఆయన ఆపాదిస్తే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మనలో నీతి లేదు, ఆయన యొక్క మరణ పునరుత్థానాల్లో ఆయన ద్వారా నీతి మనకు ఆపాదించబడుతుంది. ఎంత నీతి పాపాత్ములైన మనకి ప్రభు ఇస్తే మరలా మనం వెళ్ళి ప్రభువునే గుర్తించని దుర్నీతి పరులైన వారితో సాంగత్యం ఎలా కలిగి ఉంటాం? ఇట్స్ ఎ క్వశ్చన్. ప్రభు ఇచ్చే నీతి అక్కర్లేని వాళ్ళు మనకి అక్కర్లేదు. ప్రభు ఇచ్చే పరిశుద్ధత అక్కర్లేని వాళ్ళు, ప్రభువును ప్రభుగా గుర్తించిన వాళ్ళు, ప్రభు యొక్క సిలువను గుర్తించిన వాళ్ళు మనకి అక్కర్లే. వెలుగునకు చీకటితో ఎవరు వెలుగు? మన గురించి చెప్తున్నారు. ప్రభు వెలుగు, రెండోది ఇప్పుడు మనం వెలుగు. వెలుగునకు చీకటితో, ఓ వెలుగా నీకు చీకటితో ఏం సంబంధం? వాక్యం అంత క్లియర్గా చెప్తుంది. పూర్ణ హృదయంతో వెంబడించడం అనేది ఇట్స్ ఎ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్. బైబిల్లో చాలా ప్రధానమైన వాక్య భాగము. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? కొన్ని బిజినెస్ విషయంలో కూడా నేను నా స్నేహితులకి ఓపెన్గా చెప్పేశాను. నాన్ క్రిస్టియన్స్ ఎవరితో కూడా మనం పార్ట్నర్షిప్స్లో లేము. మనం అవసరమైతే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న చోట విశ్వాసం ఏమాత్రం కూడా అది వర్తించదు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు అక్కడ ఎక్స్చేంజ్ మాత్రమే జరుగుతుంది. అయితే మనం వారితో పార్ట్నర్స్గా మాత్రము ఉండలేము. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. నేను వారిలో నివసించి ప్రభు నాలో నివసిస్తున్నాడు. హీ ఈజ్ రెసిడెంట్ ఇన్ మీ అండ్ హీ ఈజ్ మూవింగ్ ఇన్ మీ. నాలో నివసించి సంచరించును. నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజల యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి లాస్ట్లో కూడా మనం ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము. ప్రకటన 21వ అధ్యాయము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అనే మాట మనం చూస్తున్నాం. 21:3. రైట్, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. ప్రభు మన యొక్క ఈ వాక్య భాగాలన్నిటి ద్వారా మనతో మాట్లాడిన గాక. ప్రభు మనకి ఆ ప్రత్యక్షతను అనుగ్రహించిన గాక. ఈ వారంలో మీకు సమయం ఉన్నప్పుడు ఈ వాక్య భాగాలు కాలేబు యొక్క జీవితంతో ఆయన ఏ విధంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు, ఏ విధంగా ధైర్యం కలిగి ఉన్నాడు, ఏ విధంగా జైంట్స్తో, ఆజానుబాహులతో, బలాఢ్యులతో ఢీకొనడానికి సిద్ధపడ్డాడు, ఏ విధంగా ప్రాకారము కలిగిన కొండ మీద ఉన్న పట్టణాన్ని పట్టుకోవడానికి 85 సంవత్సరాల వయసులో ఆయనకి ధైర్యం ఏంటి, ఆయన దేవుని ఏ విధంగా సేవించాడు, ఏ విధంగా వెంబడించాడు, ఏ విధంగా ఆయన ప్రభువుని ఘనపరిచాడు తన శరీరంలో, తన జీవితంలో. ఆయనకి ఎంత ప్రత్యక్షత లేదు, ఆయనకి ఎంత వాక్యం లేదు, ఎంత బోధ లేదు. అప్పుడు ధర్మశాస్త్రము జస్ట్ ఇవ్వబడింది, ప్రింటెడ్ ఫామ్లో లేదు, వ్యక్తిగతమైన కాపీస్ అందుబాటులో లేవు. ఇవాళ బైబిల్ మనకందరికీ ఒక్కొక్క ఇంట్లో అనేక బైబిల్స్, అనేక రకాల బైబిల్స్, అనేక సాఫ్ట్వేర్, అనేక టూల్స్, అనేక మంది ప్రసంగికులు, రేడియోలో, టీవీలో, యూట్యూబ్, ఫేస్బుక్, ఇంటర్నెట్ అంతట్లో కూడా వాక్యం ఎంత విరివిగా ఉందో సత్యము అంత బలహీనంగా ఉంది సంఘాలలో. కాబట్టి మనము నడుము కట్టుకుందాము. ప్రభువా అని పిలిచే వారంగా కాదు, దేవుని చిత్తం ఏంటో కనుక్కోవాలి. కాలేబు దేవుని చిత్తం విషయం పూర్ణ అవగాహన కలిగి ఉన్నాడు. ఆ చిత్తం కొరకు నిలబడి ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు. 40-45 సంవత్సరాలు, తన వయసు 80 వచ్చే వరకు
కాబట్టి ప్రభు మన జీవితంలో కూడా ఏ మాత్రము నిరాశ, అలసిపోవడం అనేది, విడిచిపెట్టేయడం అనేది, వెనక్కి తొలగిపోవడం అనేది రాకుండా నిరీక్షణ మనకు అనుగ్రహించును గాక, ధైర్యం అనుగ్రహించును గాక, వాగ్దానమును స్వతంత్రించుకోవడం ప్రభు మనకు నేర్పించును గాక. ఎంత బలాఢ్యులతో అయినా సరే ప్రార్థనలో మనకి మనుషులు ఎవరు శత్రువులు కాదు, పార్టీలేవి శత్రువులు కాదు, కులాలేవి శత్రువులు కాదు, మతాలేవి కూడా మనకి క్రైస్తవుడు అనేవాడికి మనిషి ఎవరు కూడా శత్రువుగా ఉండడానికి వీలే లేదు. వాళ్ళు ఏమన్నా అనేవాడిని, ఏమన్నా చేయనివ్వండి, మనం వారిని ప్రేమించాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వారి మేలు కొరకు ప్రార్థన చేయాలి, వారి కన్నులు తెరవబట్టం గురించి మనం ప్రార్థన చేస్తాము. వారు కూడా సజీవుడైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకునేలాగే ప్రార్థన చేస్తాం. మనుషులు, పార్టీలు, కులాలు, మతాలు, ఏ దేశాలు కూడా నిజమైన క్రైస్తవుడికి శత్రువులు కానే కాదు. అయితే సాతాను యొక్క దుర్గాలను మాత్రం మనం పరగొడుతున్నాము. సాతాను యొక్క కార్యాలు నాశనం అవ్వాలి, దేవుని యొక్క రాజ్యం స్థాపించబడాలి, దేవుని వైపు అనేక మంది తిరగాలి, నిజమైన దేవుని అందరూ తెలుసుకోవాలి, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి అందరూ రావాలి. కొండ ప్రదేశం ఏమని అడుగుదాము, కష్టమైన ప్రాంతంలో పరిచర్య ఏమని అడుగుదాము, కష్టమైన ప్రాంతానికి మన బిడ్డలను పంపుదాము, అసాధ్యమైన ప్రాంతాలలో మన జీవితాన్ని మనం వెళ్ళబుచ్చుదాము. ప్రభు యొక్క పరిచర్య చేద్దాము, భయపడొద్దు. ప్రభు యొక్క వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో. మహోన్నతుడైన ప్రభువాను మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాము. నీ సంఘంగా మాతో మీరు మాట్లాడారు నాయన. కాలేబులాగే మేము కూడా మా జీవితంలో ఏ దశలోనూ కూడా విశ్వాసంలో, వాక్యంలో, పరిచర్యలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో వెనక్కి తగ్గకుండా గొప్ప దర్శనంతో నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగడానికి, అంతం వరకు పూర్ణ హృదయంతో, నిండు మనసుతో నేను వెంబడించే వారంగా ముద్రపడడానికి కృపను అనుగ్రహించండి. మా శక్తి, మా బలము సరిపోదు నాయన. నీ కృప ఎంతో అవసరం. నీ కృప కొరకే మేము మర్రులు చారుస్తూ ఉన్నాం నాయన. నీ కృప కొరకే మా చేతులు చాపుతున్నాము. నీ కృప కొరకే మా హృదయములను, మా జీవితం అనే పాత్రలను ఎత్తుపట్టుకుంటున్నాం. నీ కృపను ఈ బలహీన శరీరాల్లో మీరు కుమ్మరించండి. ఈ శరీరముల ద్వారా, ఈ మట్టి ఘటముల ద్వారా మీ నామమును మీరు మహింపరచుకోమని అడుగుతూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరం, మనలో ఎవరైతే పాలు పంపులు పంచుకోవడానికి అవ్వలేదో వారు ప్రభు బలను సమీపిస్తారు. ఆ తర్వాత మనము ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి వెళ్దాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి